ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సమానం వస్తుంది అన్నమాట గాలిపటం. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేయాలి. నాలుగు వైపులా సమానంగా ఉంటుంది. సో ఈ రెండు పిల్లలు ఉన్నాయి కదా, ఒకటి స్ట్రైట్గా పెట్టుకోవడానికి. సో ఇదేంటంటే కొంచెం మనం ఇట్లా బెండ్ చేసుకోవాలి ముందుగానే. సో బెండ్ చేసుకుంటే ఇక్కడ పెట్టినప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఒక స్టిక్కర్ వేసుకున్నా. ఇక్కడ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్టిక్కర్ వేసుకోవాలి. సో ఇట్లుంటుంది. మనం దీంట్లో స్టాండర్డ్ కోసం ఇక్కడ మధ్య మధ్యలో స్టిక్కర్స్ వేసుకోవాలి. ఇక్కడ స్టిక్కర్ వేసుకుంటే ఇంకా స్టాండర్డ్ ఉంటుంది. ఎంత పెద్ద ఉందో అంత సైజు దారం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా జానెడు స్పేస్ చూసుకొని దీని కింది భాగంలో హోల్ చేసుకోవాలి. ఇక్కడ స్టిక్కర్స్ వేసినా కదా, ఇక్కడ అడిషనల్గా స్టిక్కర్ వేస్తే ఇక్కడ నుంచి దారం అనేది మనం లాగినప్పుడు పైకి చినక్కుండా ఉంటుంది. పేపర్ తోటి వేసిన గాలిపటం గాలి ఎక్కువ వస్తలేదు, మంచిగా ఎగురుతుంది. పతంగికి లెటర్ వేయడం అంటారు. ఈ చిన్న పేపర్ని దాని దగ్గరికి పంపించచ్చు. చూడండి, ఇప్పుడు వేసిన లెటర్ గాలిపటంకు దగ్గరే అయింది. మీరు చూడొచ్చు, జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ ఉంది మనం వేసిన లెటర్ అనేది. గాలిపటం అక్కడ ఉంది. అది దాదాపు గాలిపటంకు దగ్గరికి చేరిపోద్ది. గట్టిగా పట్టుకో ఫ్రెండ్, లేకపోతే డబ్బా జారిపోద్ది ఫ్రెండ్. మనం పేపర్తో చేసినటువంటి గాలిపటం ఎంత ఈజీగా గాల్లో ఎగురుతుందో చూడండి. దాని కిందే షాప్లో మనం తీసుకుంటాం కదా, ఆ గాలిపటం అన్నమాట. దానికి దీనికి తేడా మీరు గమనించవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గాలిపటం అయితే కింద తీస్తున్నా, చూద్దాం. పంపించిన పేపర్స్ కూడా దానికే ఉంటాయి.